హాయ్ అండి, వెల్కమ్ టు రూపా టెట్ అండ్ డిఎస్సి. ఈరోజు మార్నింగ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2 ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. నాకైతే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఓ మాదిరిగా వచ్చిందనిపించింది. ఓకే, బెటర్గానే అనిపించింది. తెలుగు అయితే ఈజీగానే ఉందండి. ఒకసారి చూద్దాము. అంటే నాకు కొన్ని ఐడియా ఉన్న ప్రకారం రాసిన అవి చూద్దాము. ఏంటి అని అంటే అర్థము, పర్యాయ పదం ఒకటి అడిగిండు, విహంగము, నారాయణ శతకము, జానపద సాహిత్యంలో అలంకారము, అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసము, ఇంద్రగణం కానిది, చిన్నప్పుడే అనే కవిత అల్వారు స్వామిచే రాయబడింది ఏ వాక్యం అని అడిగిండు. నెక్స్ట్ ఉపమాలంకారం గురించి, సృష్టి ఆది నుండి ఉన్న నీరు ఉత్పత్తి అర్థం అడిగిండు. పద్యము ఈజీగానే వచ్చింది, గద్యము కూడా ఈజీగా వచ్చింది, కానీ ఊరికే స్క్రోల్ చేసుకుంటూ చదవాల్సి వచ్చి కొంచెం టైం కిల్లింగ్ అయింది. నెక్స్ట్ యయాతి చరిత్ర గురించి అడిగిండు. నెక్స్ట్ నా జైలు జ్ఞాపకాల గురించి, నెక్స్ట్ మరాళము, వృద్ధులు, గ్రహణాత్మక శక్తి గల నైపుణ్యం గురించి, మౌన పఠనం గురించి ఒకటి అడిగిండు. తెలుగు పాఠ్యపుస్తకాల ఉపవాచక బోధనాంశాలు వీటి ఆధారంగా రూపొందించబడ్డాయని అడిగిండు. నెక్స్ట్ నికష పరీక్ష మదింపు మూల్యాంకన ఏ రకమైన మూల్యాంకనాలని అడిగిండు. ఇవి తెలుగులోవి. నెక్స్ట్ సైకాలజీ కూడా ఈజీగానే అనిపించింది. అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈజీగా ఉంది. లాస్ట్ టైము ఎక్కువ అప్లికేషన్ బిట్స్ మల్టిపుల్ ఆప్షన్స్ తోటి ఇచ్చిండు. ఈసారి కొన్ని అయితే డైరెక్ట్గానే ఇచ్చిండు. వాటిలో కొన్ని అయితే ఐడియా ఉన్నాయి, అవి చూద్దాము. బ్రూనర్ గురించి, నెక్స్ట్ బండూరా గురించి ఒక క్వశ్చను, లెర్నింగ్ విత్ బర్డన్ గురించి ఒకటి, దమనం గురించి, బాలల హక్కుల పరిరక్షణ చట్టం గురించి, ఎరిక్సన్ మనో సాంఘిక దశల గురించి, నెక్స్ట్ మార్గదర్శకత్వం గురించి, వికాసము మరియు పెరుగుదల గురించి, వికాస నియమాలు, నెక్స్ట్ తార్నడైక అభ్యసన సిద్ధాంతం గురించి, మూల్యాంకనం గురించి, ఉపాధ్యాయ మరియు విద్యార్థి కేంద్రీకృతం గురించి ఒకటి, మూర్తిమత్వం మరియు వైఖరి గురించి, భాటియా ప్రజ్ఞ గురించి, ప్రాజెక్టు పద్ధతి గురించి. ఇంగ్లీషు కూడా ఈజీగానే అనిపించింది. ఈజీగా అంటే మోడరేట్గా ఉంది. దాంట్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ కూడా అడిగిండు. ఒకటి యాంటోనిమ్ అడిగిండు, ఒకటి సినోనిమ్ అడిగిండు. నెక్స్ట్ క్వశ్చన్ సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఎర్రర్ ఏంటి అని అడిగిండు. ఒకటి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఒకటి క్వశ్చన్ ట్యాగ్ అడిగిండు, ఒకటి డైరెక్ట్ ఇండైరెక్ట్ నుంచి ఒకటి అడిగిండు. ఇంకోటి ప్యాసేజ్ వచ్చేసి టీనేజ్ గురించి ఒక ప్యాసేజ్ అడిగిండు. అది చదువుతుంటే కూడా ఈజీగానే అర్థమైపోయింది. నెక్స్ట్ సైన్స్లో కొన్ని క్వశ్చన్స్ గుర్తున్నాయి, చూద్దాం అవి. అంటే ఫస్ట్ ఒక బిట్ ఇచ్చి దాన్ని మ్యాచింగ్ అడిగిండు, కరెక్ట్ మ్యాచింగ్ ఏంటని అడిగిండు. నెక్స్ట్ కాలేయానికి సంబంధించిన ఒక బిట్ అడిగిండు. నెక్స్ట్ సరికానిది ఏంటిది అని ఆప్షన్స్ ఇచ్చి అదొకటి అడిగిండు. నెక్స్ట్ గ్రాఫైట్ గురించి ఒకటి అడిగిండు. నెక్స్ట్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బోధనలో భాగంగా జీవక్రియ మరియు రక్త ప్రసరణ గురించి ఉపయోగించేది ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉపయోగిస్తాడని, అంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్లో చార్ట్నే వాడతాము, అదొకటి. ఎడ్గార్ డేల్ గురించి ఒకటి అడిగిండు. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా ఒక మాదిరిగా వచ్చింది, అంత హార్డ్ అయితే ఏమి అనిపించలేదు. చేస్తామంటే ఆన్సర్స్ వస్తున్నాయి. సో మ్యాథ్స్ కూడా ఈజీగానే అనిపించింది. ఈజీగా అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ వల్ల కొంచెం హార్డ్ అనిపించిన, ఈసారి మాత్రం పేపర్లో మ్యాథ్స్ అనేది చేయగలిగే విధంగా ఇచ్చిండు అన్నట్టు. రూట్ 3/x = 81 అయినా ఎక్స్ ఎంత, కాస్ తీటా 12/13, దీంట్లో నుంచి ఒక క్వశ్చన్, x = 3 + 2√2 గురించి ఒకటి, నిగమన పద్ధతి గురించి, సమితుల గురించి ఒకటి, సమద్విబాహు త్రిభుజం గురించి ఒకటి, 5x + y = 12, 5x - y = 16 అయినా xy ఎంత అని అడిగిండు. వ్యక్తపరచడము గురించి ఒకటి, పాయింట్ G17 బార్ ప్లస్ పాయింట్ 17 బార్ ఇదొకటి అడిగిండు. నెక్స్ట్ నెంబర్స్ ఇచ్చి వీటిలో మధ్యగతం గురించి ఒకటి అడిగిండు. సో ఇది నెక్స్ట్ రేపు రాసే వాళ్ళకు ఏమైనా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో తీశాను, ఒకసారి చెక్ చేసుకోండి.